హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్. ఫస్ట్ వచ్చి పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా పసుపు పెడతారు. పసుపు పెట్టినాక ఇట్లా కుంకుమ పెట్టి ఇప్పుడు ఆకు తమ్మలపాకు పోక చెక్క చేతిలో పట్టిస్తారు ఫస్ట్. ఆ తర్వాత కుంకుమ పెట్టి కుంకుమ వాళ్ళ అక్క ఆమె వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ అక్క పెళ్లి కూతురుని చేస్తుంది అనమాట. ఆమెనే ఫస్ట్ వాళ్ళ అక్క. ఇప్పుడు బట్టలు పెడతారు. ఇంకా ఇక బట్టలు పెట్టేసినాక ఇంకా ఇక అప్పుడు ఆ చీర కట్టుకొచ్చుకోమంటారు. అదే సారి కట్టుకొచ్చుకుంటుంది. ఇప్పుడు వెళ్ళేసి ఆ చీర కట్టుకొని వస్తుంది. పువ్వులు స్వీటు అవన్నీ తెస్తారన్నమాట. అట్లనే ఉట్టి చీర తేయకుండా అట్లా పువ్వులు ఇట్లా తెస్తారు. ఇక ఆ చీర కట్టించి ఆ పువ్వులు పెడతారు. ఇవి స్వీట్ పెడుతున్నాం. అట్లే ఖచ్చితంగా స్వీట్ అయితే పెడతారు మాకు మా సైడు. అలా తోడు పెళ్ళి కూతురు అనమాట. ఆమె చీర కట్టుకొని వచ్చేసింది. ఆ పువ్వులు పెట్టేస్తారు. ఇప్పుడు ఇంకా పువ్వులు పెట్టేసినాక ఇంకా ఒక్కొక్కరు అందరూ పెళ్ళి కూతుర్ని చేస్తారు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇట్లా వీళ్ళు అంటే మా సైడ్ ఇట్లానే సాంప్రదాయ ప్రకారం అయితే అట్లా పువ్వులు గాజులు అవి తెస్తారు అనమాట. మీ సైడ్ ఎలా ఉంటుంది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సారీ వచ్చేసి అయితే అమ్మాయికి చాలా బాగుంది. అంటే కుట్టించింది అనమాట. ఇంక అందరూ కుట్టియకుండానే పెడతారు. బ్లౌజులు కుట్టి ఇచ్చి పెట్టారు అనమాట. ఇక వాళ్ళ అక్క కాబట్టి కట్టియాలి చీరే అనుకుంటే అట్లా బ్లౌజులు కుట్టించి మార్చుతారు అనమాట. అంటే కట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు ఆమె వచ్చేసి పిల్ల వాళ్ళ తల్లిని తల్లిని కూర్చోబెట్టారు. ఆ బొట్టు పెట్టడం వచ్చేసి వాళ్ళ పిన్ని అనమాట. అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య, వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముని భార్య అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు. వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన వచ్చేసి వీళ్ళందరూ ఇక బట్టలు పెడతారు. ఇట్లా అంటే అన్నయ్యకు తువాల కప్పుతారు. ఆమెకు ఇక పెళ్లి కూతురికి బట్టలు పెడతారు. ఈమెకు వాళ్ళ మమ్మీకి కూడా చీర తెచ్చి చీర పెడతారు. అట్లా ఒక్కొక్కరు ఇంకా ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క సాంప్రదాయం అనమాట. మగవాళ్ళకు వాళ్ళే కప్పుతారు. ఇక ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పెడతారు. ఇక మగవాళ్ళు రాలేదనుకో ఇంకా ఆడవాళ్ళే కప్పాలి. ఏమంటే తొలుగుడు మరదలు కాబట్టి అట్లా కప్పరు అనమాట బావొకట వాళ్ళు. అందుకనేసి ఇక వాళ్ళ తమ్ముడు కప్పేసిండు. వాళ్ళ తోటి కొడలకు బట్టలు పెట్టేసి ఇంకా పెళ్లి కూతురికి బట్టలు పెట్టేస్తుంది. ఆమె అన్నీ తెచ్చింది చూడండి. దాంట్లో గాజులు అవి ఏంటి పువ్వులు అన్నీ పిల్లకు సంబంధించిన టిక్లీ గోర్ల పెంటు మైదాకు ఇవన్నీ తెచ్చిర్రు. అంటే ఇట్లా సాంప్రదాయ ప్రకారం కొందరికి అట్లా తెలుసు. కొందరు ఓన్లీ పెళ్లి కూతురు చేయడానికి ఓన్లీ బట్టలు తెచ్చి మాత్రమే కొందరు చేస్తారు. అంటే ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళే చేస్తారు. ఇంకా ఇప్పుడు ఆమె గాజులు వేస్తుంది. గాజులు తెచ్చింది, గాజులు వేస్తుంది. అంటే ఆమె సాంప్రదాయం అది. అంటే ఇట్లా కొన్ని ఊర్లలో ఇట్లా అమ్మవారి సైడు అత్త వాళ్ళ సైడు కొన్ని ఇట్లా ఉంటాయి అన్నమాట. అయ్యే ఫాలో అవుతారు అన్నమాట. అట్లా కొందరు ఓన్లీ చీర తెచ్చి ఇట్లా బొట్టు పెట్టేసి చేతిలో పెడతారు. అట్లా ఆమె వచ్చేసి వాళ్ళ ఆడబిడ్డ సొంతం, వాళ్ళ చిన్న ఆడబిడ్డ. ఆమె వచ్చేసి వాళ్ళ డాడీ వాళ్ళ చిన్న చెల్లె. ఆమె చూడు స్వీట్ డబ్బా బట్టలు తెచ్చింది. అట్లా అంటే ఆమెకు తెలిసిన విధానం అది. ఇంకా ఎవరికి తెలిసింది వాళ్ళు అట్లా పెడతారనమాట. ఖచ్చితంగానైతే స్వీట్ అయితే తెస్తారు. ఎవరైనా సరే స్వీట్ అయితే తెస్తారు. స్వీట్ పెడతారు. బట్టలు స్వీటు. వాళ్ళ చిన్నమైన తాము వచ్చేసి వాళ్ళు స్వీట్ ఖచ్చితంగా నోట్లో పెట్టేస్తారు. ఇప్పుడు మాకైతే ఇలా జరుగుతుంది మా సైడ్ అయితే. ఈమె వచ్చేసి పెద్ద మేనత్త వాళ్ళ అక్క వాళ్ళ అత్త. అంటే మేనాయనకే ఇచ్చిర్రు అనమాట. అలా పెద్ద ఆడబిడ్డ కొడుకు
వాళ్ళ పెద్ద బిడ్డని ఇచ్చిరన్నమాట. అట్లా ఆమె వచ్చేసి వాళ్ళ అత్త అన్నమాట. ఆమె కూడా అట్లనే తెచ్చింది చూడండి, స్వీటు బట్టలు. అట్లా కొన్ని సాంప్రదాయాలు కొన్ని దిక్కుల ఎలా ఉంటే అట్లా, ఎవరి సైడ్ ఎలా ఉంటే అలా పెట్టేస్తాం అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అంటే మేనత్త. ఏమొచ్చేసి ఇంకా వాళ్ళ అలా చెల్లెలు, ఇంకా అందరు ఇంకా ఇట్లా చిన్నత్త పెద్దత్త వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇట్లా పెడతారు అనమాట. అందరూ పెళ్లి కూతుర్ని చేస్తారు. బ్లౌజులు కొందరు కుట్టిస్తారు, కొందరు కుట్టియరు అనమాట. దీంట్లో ఎట్లా అంటే అన్నీ కట్టుకోదు కదా అమ్మాయి అనేసి కొన్ని దగ్గరగా ఉన్నోళ్ళు కుట్టిస్తారు బ్లౌజులు. ఇంకా కొంచెం దూరం ఉన్నోళ్ళు ఇట్లా ఓన్లీ బట్టలు తీసుకొచ్చి ఇట్లా పెడతారు అన్నమాట. వీళ్ళు ఇంకా అందరు ఇంకా వాళ్ళ మేనత్త పిల్లలు, వాళ్ళు మేనత్తలు, చిన్న మేనత్తలు, పెద్ద మేనత్తలు, మేనత్త పిల్లలు, బాబాయ్ పిన్నిలు అట్లా వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ పెద్దనాయన. మా సైడ్ ఎట్లా అంటే ఎక్కువ శాతం పెళ్లి కూతుర్నే చేస్తారు. వాళ్ళ మేనత్త బిడ్డ ఆమె సొంతం, వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఆడబిడ్డ అనమాట. అంటే ఖచ్చితంగా పెళ్లి కూతుర్ని అయితే చేస్తాం. ఎందుకంటే దగ్గరోళ్ళం మేనత్త పిల్లలు, మేనత్తలు, పిన్నిలు, బాబాయ్ వాళ్ళు, ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటి పెద్దమ్మ వాళ్ళు, పెద్దమ్మ బిడ్డలు, కొడుకులు, వీళ్ళందరూ చేస్తారు. మా సైడ్ అయితే కొన్ని సైడ్లు అసలు పెళ్లి కొడుకుని చెయ్యరు, కట్నాలు వేస్తారంట. మేమైతే ఖచ్చితంగా ఏమి వచ్చేసి మా పెద్దక్క ఎందుకంటే వాళ్ళకు మేనమామ భార్య అన్నట్టు. మేనమామ అంటే వాళ్ళ ఇప్పుడు ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీకి అన్న తమ్ముళ్ళు లేరు, ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. అయితే ఇక మా అక్క వాళ్ళే అనమాట. వాళ్ళు బట్టలు పెట్టుడు, బియ్యాలు పోసుడు, ఇంకా దానికి ఇక ముందుంటారు అనమాట. అన్నదమ్ములు లేరు కాబట్టి వీళ్ళే ముందుంటారు అనమాట. ఇంక ఇప్పుడు అందరు పెళ్లి కూతుర్ని చేస్తారు. ఇంకా పెళ్లి కూతుర్ని చేసినాక 12 దాటిందాక ఏమీ చెయ్యరు. ఇంకా 12 దాటినాక ఏ పనైనా మొదలు పెడతాం అన్నమాట. అంటే ఇప్పుడు పుట్ట బంగారానికి వెళ్తారు, పుట్ట బంగారం తెస్తారు. పుట్ట బంగారం తెచ్చి తెచ్చి గద్దేస్తారు అన్నమాట. ఇప్పుడు పెళ్ళరుగు అంటారు, అది పెళ్ళరుగు వేస్తారు. పెళ్ళరుగు వేసినాక నెక్స్ట్ ఇంకోటి ప్రోగ్రామ్ ఏంటంటే ఔరేన్ల కాడికి వెళ్తారు. ఔరేన్ల కాడికి వెళ్ళేటప్పుడు ఔరేన్ల కాడికి వెళ్ళే మంది ఔరేన్ల కాడికి వెళ్తారు. ఇక్కడ ఉన్న మంది పెళ్లి కూతురుతోటి మైలపూలు తీపిస్తారు. మైలపూలు తీపిచ్చినాక ఇక ఔరేన్ తెచ్చి ఇంట్లో పెడతారు. ఔరేన్ తెచ్చి ఇంట్లో పెట్టేసి ఏంటివి నీళ్ళు, బోరింగ్ కాడికి నీళ్ళకి వెళ్తారు. ఆ నీళ్లు తెచ్చి మళ్ళీ అవి ఏమంటారంటే కూరాడిలా నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసినాక బాసింగాలు తెచ్చి పుస్తే మెట్టెలు మళ్ళీ బాసింగాలు తెచ్చి మన ఇంట్లో పెట్టుకోకుండా పక్కన ఎవరింట్లోనన్నా పెట్టేసి వస్తారనమాట. వెళ్ళేసి మళ్ళీ డప్పులతోటి మళ్ళీ వెళ్ళేసి ఆ పుస్తే మెట్టెలు బాసింగాలు మళ్ళీ తెస్తారు ఇంట్లోకి తెచ్చినాక ఇంకా ఔరేన్ల పూజ, గౌరీ పూజ అంటారు మేమైతే. గౌరీ పూజ, ఆ పూజ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎవరంటే తల్లిగారు, అమ్మగారు ఇంకా వాళ్ళు మేనమామ వాళ్ళు బియ్యాలు పోయడము, ఇంకా పెళ్లి కూతురుకు లగ్గంలో పోయే చీరే అవన్నీ కట్టించి బియ్యాలు పోసుకున్నాక గౌరీ పూజ అవుతుంది. గౌరీ పూజ అయినాక అప్పుడు ఇక లగ్గంలోకి వెళ్తారు. మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఇలాగే జరుగుతుందా, ఎలా జరుగుతుంది అని అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాంప్రదాయాలు అయితే మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. ఎక్కువ శాతం నేను చూసినంత వరకు నా తెలివి వచ్చినాక మాత్రం ఇంకా పెళ్లి కూతుర్ని చేసినాక అయిపోయినాక నివాళీలు పట్టుకొని పాట పాడతారు. ఒకటి నివాళీలతోటి ఆడవిల్లలు వచ్చేసి పాట పాడేసి ఇంక అమ్మాయిని ఆరతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. అమ్మాయిని ఆడపిల్లకి కట్నం పెట్టమంటారు. ఇప్పుడు ఆడపిల్లకి కట్నం పెట్టినాక ఇంట్లోకి తీసుకెళ్తారు.